చక్రంలో పెట్టారు. అంటే చంకల బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా ఎందుకంటే ఏదో కథ ఉంటుంది, అందరికి తెలిసి ఉంటుంది. అంటే మన లోపల నీ లోపల శక్తిని పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం. అది ఎవరి ద్వారా జాగృతం కావాలి? ఎక్కడో యూట్యూబ్లను అక్కడెక్కడో చూసి మన మంత్రాలు కొన్ని ఉంటాయి. ఒక గురువు దగ్గర తీసుకొని సాధన చేసుకోవాలి. సాధన అంటే ఇక్కడ నువ్వు చేసే ప్రతి పని ధ్యానమే. ప్రతి పని శ్రద్ధతో, ఇష్టంతో, ఏకాగ్రతతో చేసేటువంటిది మనకు కర్మలు పనిచేస్తాయి. ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకొని కర్మ ప్రక్షాళన చేసుకోవాలి. అందుకు పుట్టాం మనం. ప్రకృతి అంటే యూనివర్స్ అంటే ఎక్కడో కొండలు, గుట్టలు, చెట్లు, అక్కడికి వెళ్తేనే సన్యాసం తీసుకుంటేనే మనకు రాదు. యూనివర్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధాలు, స్నేహితులు, బంధుత్వాలు, ప్రపంచము, ఒక గ్రామము, ఏదైనా సరే మన చుట్టూరా, మీ చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యూనివర్సు. మీ కర్మను ప్రక్షాళన చేయడానికి భార్యగా, భర్తగా, పిల్లలుగా, సంతానం, కోడళ్ళుగా, మన్మలుగా వాళ్ళు కర్మను ప్రక్షాళన చేయడానికి మీకు వస్తున్నారు మీ ఇళ్ళలోకి. అంతే తప్ప మీ కర్మానుసారంగానే ఇది జరుగుతుంది తప్ప వేరే లేదు. మరి అలాంటి కర్మను పూర్తిగా 100% అనుభవిస్తున్నాం. ఒక జబ్బుతో, ఒక బాధతో, ఒక దుఃఖంతో, ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాం. ఎక్కడ సంతోషంగా ఉన్నాం? కేవలం సంతోషం గురించే వెతుక్కుంటున్నారు. చిన్న